ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. ఈ ధైర్య సాహసాలకి మాత్రం తక్కువ లేదు అనుకుంటూ జరిగేది చూస్తూ కూర్చున్నా. మా అమ్మ ఉత్సాహం చూస్తుంటే ఈ ఇంట్లో నన్ను ఇలాగే వదిలిపెట్టి పోతుందేమో అనిపిస్తుంది తన కళ్ళలో మెరుపులు చూస్తుంటే. భాస్కర్ అంకుల్, యామిని ఆంటీ కూడా రాఘవ ముందు నుండి అనుకుంటున్న సంబంధమే కదా, ఇంకా ఓకే చేసి ఆలస్యం లేకుండా పెళ్లి బాజాలు మోగించేద్దాం అంటున్నారు. కొంపదీసి మా నాన్న ఒప్పుకుంటాడా? నో నహి, అలా జరగకూడదు, ఒప్పుకోకూడదు అనుకుంటూ నాన్న ఏం చెప్తాడా అని ఆతృతగా వెయిట్ చేయడం మొదలుపెట్టాను. వర్మ, అది పండుగ ఇప్పుడే పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అని నాన్న చెప్పగానే నా ఆనందానికి అవధులు లేవు. ఎంతైనా మా నాన్న సూపర్ హే అనుకుంటూ మా రాఘవని చూసి మురిసిపోతున్న సమయంలో ఒక బాంబు పేల్చింది మా సునీత. ఏంటంటే అది మీరు కూడా ఏంటండి, అదేమైనా చిన్నపిల్లనా? అప్పుడే పెళ్లి చేయడం ఇష్టం లేదు అంటున్నారు. ఇప్పటికే 20 వచ్చాయి. మన నిశ్చితార్థ ముహూర్తం తాంబూలాలు అనేసరికి 21 వచ్చేస్తాయి. ఇంకా ఎక్కడ చిన్నపిల్ల? మీకు తెలుసో లేదో, నాకు కూడా 20 ఏళ్ళకే పెళ్లి జరిగింది అని అంది మా సునీత మధ్యలో పానకంలా పుడకలాగా. ఈ లోకంలో శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే అది మా అమ్మ మాత్రమే. బాగా ఇంట్రెస్టింగ్గా సాగుతుంటే నా మీదకి రాకుండా ఎవరెవరు ఏమేం చేస్తారా అని చూస్తున్నాను. మా విరాట్ మాత్రం సైలెంట్గా ఉన్నాడు. నేనైతే అనుకున్నాను విరాట్ అన్న ఎదురు తిరిగి ఎందుకు అప్పుడే వసుని చదువుకోమని చెప్పండి అంటాడేమో అనుకుంటే ఈ మోహనుబాబుడు ఎప్పుడెప్పుడు చేసుకుందామో అన్న రేంజ్లో మాటలు పెద్దోళ్ళకి వదిలేసి నాకు సైట్ కొట్టడంలో బిజీ అయిపోయాడు. ఇలా ఎవరి వాదనలు ఎవరి మాటలు వాళ్ళు చేసుకుంటుండగా సడన్గా అందరూ సైలెంట్ అయిపోయారు. ఒక 5 నిమిషాల పాటు నిశ్శబ్దం నెలకొంది అక్కడ. ఎవరు నోరు మెదపలేదు. 10 నిమిషాలకు తీరిగ్గా మా విరాట్ ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు. ఇందాక తిట్టుకున్న మా విరాట్ బంగారమే నా గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడే పెళ్ళొద్దు, బీటెక్ చేయాలి, ఎంటెక్ చేయాలి, జాబ్ చేయాలి అని చెప్తాడేమో అని ఈగర్గా వెయిట్ చేస్తున్న టైంలో నేను మ్యారేజ్ చేసుకుంటాను, బట్ 1 కండిషన్ అన్నాడు. 1 కండిషన్ అంటే కొంపదీసి కట్నం ఏమైనా అడుగుతాడా? ఈయన గారికి బోలెడంత ఉంది, మళ్ళీ మా నుంచి కట్నం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఆయన 1 కండిషన్ ఏంటో తెలుసుకుందామని మళ్ళీ కళ్ళు విరాట్ వైపుకు అప్పగించేశాను. విరాట్ వెళ్ళి మా రఘు పక్కన కూర్చొని అంకుల్ మీరు ఇంకా ఆ జాబ్ చేయకూడదు అని చెప్పాడు. అందరూ అవ్వక్కే చూస్తున్నారు. నేనైతే మా నాన్న జాబ్ చేయకపోతే నువ్వు పెడతావా మాకు తిండి అనుకుంటూ ఆలోచిస్తున్నాను. దెబ్బకి సునీత నోరు కూడా మూతపడిపోయింది. మరి అంటూ నాన్న ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే అంకుల్ డాక్టర్ చెప్పారు కదా, మీరు గట్టిగా మాట్లాడకూడదు, స్ట్రెస్ తీసుకోకూడదు, అందుకని ఆ జాబ్ క్విట్ చేయండి అని మరోసారి అయినా చిన్నగా అయినా కూడా బేస్గా స్ట్రాంగ్గా చెప్పాడు విరాట్. నాన్న నచ్చుకుతుంటే నా పెళ్ళి ఎలా చేయాలో ఆలోచిస్తున్నాడేమో అనుకున్నాను. కానీ ఇంతలో ఒక విషయం నాకు తట్టింది. నాన్న జాబ్ చేయకపోతే మా కన్నం కహా నుంచి మా నీడ్స్ కౌన్ మనీ కడతా హై. మా మమ్మీ హౌస్ వైఫ్, నేను మా నాన్న పాకెట్కి బొక్క పెట్టడమే తప్ప ఆ బొక్కని పూడ్చే పని ఇంతవరకు ఒకటి కూడా చేయలేదు అని ఆలోచిస్తున్న టైంలో శరవేగంతో మన రూమ్లోకి వెళ్ళి మళ్ళీ అంతే స్పీడ్గా బయటికి వచ్చి నాన్న చేతిలో కొన్ని పేపర్స్ పెట్టాడు విరాట్. మా నాన్న వాటిని పరిశీలనగా చదువుతూ విరాట్ వైపు చూశాడు. అందరూ ఏంటా అని చూస్తున్నారు. నా గుడ్ల గుంపు కళ్ళకి విమల అంటే ఒకటి కొంచెం నిర్మలంగా ఉన్నట్లు అనిపించింది. మ్యాటర్ క్యా హై, విరాట్ ఏం చేస్తున్నాడు ముందు ఈవిడకే తెలుసా అనుకుంటూ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూస్తూ ఏంటే అంతగా చూస్తున్నావు, ఇదేం నీ తద్దినం కాదు, అంత ఈగరేంటి నీకు, ఒక్క మాట చెప్పి సావచ్చు కదా పెళ్ళి వద్దని అని ఆత్మఘోష పెడుతుంటే అసలే మంచి ఇంట్రెస్టింగ్గా సాగుతుంది అని దాని పీక నొక్కి జరిగేది చూస్తూ ఉన్నా. వెంటనే నాన్న పైకి లేచి విరాట్ ఏంటయ్యా ఇది అన్నాడు. ఏమైంది అంకుల్, అది మీదే అన్నాడు. ఏందబ్బా ఇలా లాంగ్వేజ్, నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు. మా సునీత ఏమైంది అండి అని అడిగింది. ఇప్పుడు మా రఘు చెప్పాడు విరాట్ కంపెనీలో 40% షేర్స్ మన పండు పేరు మీద ఉన్నాయి, అంతకు మించి ఇంకేం చెప్పలేకపోతున్నాడు మా డాడీ. అందరూ విరాట్ వంక చూశారు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం. మీరు డాడీ బిజినెస్కి చాలా హెల్ప్ చేశారు కదా అంకుల్, డాడీ సెటిల్ అయ్యాక అమౌంట్ మీకు ఇచ్చేద్దాం అన్నారు. కానీ ఎలాగో నా వస్తునే నా లైఫ్ పార్ట్నర్ కాబట్టి నేను పెట్టే కంపెనీలో తను కూడా పార్ట్నర్ చేసుకోవాలని 40% తనతోనే ఇన్వెస్ట్ చేయించినట్లు మీకు ఇవ్వాల్సిన అమౌంట్ నేనే తీసుకున్నాను. ఇప్పుడు నా కంపెనీకి వచ్చే లాభంలో 40% మీకు కుదిరితే కాబట్టి మీరు
జాబ్ చేయకపోయినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ని డేస్ ఇది చెప్పకపోవడానికి రీజన్ వసుధ మైనర్, ఇప్పుడు తను మేజర్ కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ మీరు సంపాదించడం కాదు, మీ కూతురు సంపాదనతోనే మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి నా వైపు చూశాడు. బేసిక్గా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మనలో ఉన్న ఉద్వేగం బయటపడాలని చూస్తుంటే చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు దాన్ని బయటికి రాకుండా లోపలే తొక్కేయడం వల్ల మైండ్ స్టేజ్కి పోతుందంట. నేను కూడా ఇప్పుడు అదే స్టేజ్లో ఉన్నాను. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అసలు ఎలా ఇలా లోకల్లో ఇలా నా విరాట్ మాత్రమే ఆలోచించగలడేమో. ఎంతైనా నా విరాట్ బంగారం, కానీ ఈ పెళ్ళి నాకు వద్దు అని లోపల అనుకుంటూ ఒక్కసారిగా బయటికి చెప్పేశాను. అందరూ నేను ఇలా బయటికి చెప్పేశానో లేదో అందరూ నా వైపు వింతగా చూస్తున్నారు. మా సునీత అయితే ఇంకా ఏకంగా నిప్పులే కళ్ళల నుండి అలా చూస్తుంది. తన చూపులకే గనక శక్తి ఉంటే నేను ఆ క్షణమే మాడి మోసైపోదును అన్నట్లు. అందరిలో విమల ఆంటీ మాత్రం కాస్త డిఫరెంట్గా చూసింది నా వైపు. అంటే మేబీ ఆంటీకి కూడా మన తిక్క చేష్టలు తెలిసిపోయాయి అనుకుంటా. అందరి ఫేసుల్లో ఎందుకు వద్దన్నానా అన్న క్వశ్చన్ మార్క్ ఫేస్ ఉంటే విరాట్ అండ్ విమల ఆంటీ మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఇంకా మా రాఘవ కూడా ఏదో అడగాలని ట్రై చేస్తున్నాడు, కానీ అడగలేకున్నాడు. మేబీ అందరూ ఉన్నారేమో అని. సునీత, పండు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇష్టం లేదు అంటే అర్థం ఏంటి అని కోపంగా కొట్టేదానిలాగా అడిగింది. దానికి వర్మ అంకుల్, నువ్వు ఉండు చెల్లెమ్మా, నేను చూసుకుంటాను అని నా పక్కకొచ్చి కూర్చొని తలను తన వైపు తిప్పుకొని చాలా అనునయంగా అడిగాడు వర్మ అంకుల్. విరాట్ అంటే నీకు ఇష్టం లేదా అని అడిగాడు. ఇష్టం లేదు అంటే ఏం చెప్పాలి? నా ప్రాణమే వాడు కదా, అలా అని ఇష్టం లేదు అని చెప్పలేను. ఉంది అని స్థిరంగా చెప్పలేకున్నాను. ఏం చెప్పకుండా మౌనంగా తలదించుకునేశాను. ఎందుకో తెలియదు, కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. తర్వాత ఒక్కొక్కరిగా భాస్కర్ అంకుల్, యామిని ఆంటీ కూడా అడిగారు. ఎవరికి ఏ సమాధానం చెప్పలేదు నేను. అంతలో కంగుమని వినిపించింది విరాట్ వాయిస్. వసుకి కొంచెం టైం ఇవ్వండి, తన డెసిషనే ఫైనల్ అవుతుంది అని చెప్పాడు. బాధగా తలదించుకున్న నేను విరాట్ మాటలకి చప్పున తలెత్తి చూశాను. ఇప్పుడు కూడా ఆ కళ్ళు నవ్వుతున్నట్టే ఉన్నాయి. మొహంలో ప్రశాంతత ఉంది. నేనెందుకు పెళ్ళి వద్దన్నాను అని విరాట్కి తెలుసా అనుకుంటూ ఇంకా ఆ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే ధైర్యం సాహసాలు చేయలేక రూమ్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇంకా బయట డిస్కషన్ ఏం జరిగిందో తెలీదు. బాగా ఆలోచిస్తూ మైండ్ మనసు అలసిపోయినట్టుంది. అలాగే పడుకుండిపోయాను. నిద్ర కూడా పట్టేసింది. మరుసటి రోజు మా ఇంటికి మేము వచ్చేసాము. మొన్నసారి విరాట్ నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వలేదని ఉడుక్కున్న నేను ఈసారి మాత్రం విరాట్ చేతికి చిక్కకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థిస్తూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాను. మా రఘు క్యాబ్ బుక్ చేస్తా అన్నా కూడా విరాట్ నేను డ్రాప్ చేస్తాను అంకుల్ అని చెప్పి బలవంతంగా కాదులేండి, ఇష్టంగానే డాడీని ఒప్పించి కారు తెచ్చి మా ముందు ఆపాడు. మామూలుగా అంటే ఎగేసుకుని పోయి ఫ్రంట్ సీట్లో కూర్చొని నేను ఈసారి మళ్ళీ బ్యాక్ సీట్లో అందరూ దూరిపోతారేమో అని చెప్పి నేనే బ్యాక్ సీట్లో కూర్చున్నాను. ఇంకా ఫ్రంట్లో విరాట్ పక్కనే రఘు కూర్చున్నాడు. బ్యాక్ సీట్లో నేను సునీత అడ్జస్ట్ అయిపోయాము. నిన్నటి నుంచి మా సునీత నా మీద మౌన యుద్ధం ప్రకటించింది. త్వరగా నాకు పెళ్ళి అవ్వాలని, మొగనోము నోస్తుందేమో. నేనెంత మాట్లాడాలని చూసినా కూడా అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు. అదే మాయరోగమో నాకు జర్నీ స్టార్ట్ అయితే చాలు ఆటోమేటిక్గా కళ్ళు మూతలు పడిపోతూ ఫుల్ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తెలియదు, చెప్పలేను. అలాగే ఈసారి కూడా మా ఇల్లు వచ్చే లోపల ఒక నాప్ వేసేసానన్నమాట. ఇంటి దగ్గర కారు ఆగిన శబ్దానికి ఉలిక్కిపడి కళ్ళు తెరిస్తే నేను వెళ్ళి మా మమ్మీ వల్ల ఉన్నాను. అంత కోపం ఉంటే నా తల తీసి పక్కన పెట్టచ్చు కదా. మళ్ళీ ఈ యుద్ధాలు మాట్లాడకుండా ఉండటం ఏంటో. మూతి తిప్పాలనుకొని తిప్పితే నా ఎక్స్ప్రెషన్స్కి నాకే నవ్వొస్తుంది. కాబట్టి ఈ పరిణామాన్ని ఆపేసి సైలెంట్గా లోపలికి వెళ్ళాను. విరాట్ డాడీ తీసుకొచ్చేసరికి అమ్మ లాక్ ఓపెన్ చేసింది. ఆల్రెడీ టిఫిన్ విరాట్ వాళ్ళ ఇంట్లో చేసి వచ్చాం కాబట్టి అమ్మ లంచ్ కోసం అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. వెళ్తూ విరాట్ లంచ్ చేసి వెళ్ళాలి నువ్వు అని చెప్పింది. హహహ, ఆ సార్ ఏమైనా ఖాళీగా ఉండే పర్సనా? నువ్వు లంచ్ అంటూ ఉంటే తింటూ ఉండటానికి ఇంత ఇంపార్టెంట్ అయిన వస్తుందనే వర్క్లో పడి వారం మర్చిపోయాడు. ఇంకా నీ బోడి వంట తింటాడా అన్న పిచ్చ కాన్ఫిడెన్స్తో చున్నీని ఎగేసుకుంటూ రూమ్లోకి వెళ్ళబోయాను. షూర్ అత్త, చిన్నప్పుడు చేసేదానే కదా పెప్పర్ వేసి రసం, అలాగే చికెన్ ఫ్రై చేయి అన్న విరాట్ వాయిస్ విని నా గుండె ఆగిపోయింది. అమ్మ నవ్వుతూ కిచెన్లోకి వెళ్తుంటే నా రూమ్లోకి దౌర్జన్యంగా దూరిపోయాడు విరాట్.
నా రూమ్ అని నేను అరుస్తున్నంతలో మన రూమ్ అని కరెక్ట్ చేసి వెళ్ళి నా బుజ్జి బెడ్ని ఆక్రమించేశాడు మాయలోడు. అంతలో అమ్మ పండు అన్న వాయిస్ కాదు కాదు అరుపు విని ఏం జరిగిందో నాకు క్లారిటీ వచ్చేసింది. అంటే అమ్మ చేసేళ్ళిన టిఫిన్ వంట అన్నీ అలాగే ఉన్నాయి. తినేసి వదిలేసిన ప్లేట్స్ ఉన్నా మా సునీత పెద్దగా పట్టించుకోదు. కానీ తినకుండా అలాగే ఉండేసరికి నిన్న ఏం జరిగిందో ఆరా తీస్తుంది అనుకుంటూ భయంగా కిచెన్ వైపు వెళ్ళాను. నేను గెస్ చేసిందే కరెక్టే. మా సునీత చేసిన ఫుడ్ కుళ్ళిపోయి వాసన వస్తుంటే లీడ్ ఓపెన్ చేసి నా వైపు కోపంగా చూసింది. తినలేదా నిన్నంతా అని అడిగింది. ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉన్నాను. నిజం చెప్పేస్తే నన్ను పాతేస్తుంది, చెప్పకపోతే ఎలా కవర్ చేయాలరా అనుకుంటూ వేగంగా బుర్రని పదును పెట్టబోయాను. కానీ ఎంతకీ బుర్ర ఒక్క ప్లాన్ కూడా ఇవ్వదే. సునీతేమో నా వైపే తినేసేలా చూస్తుంటే హే అని నవ్వాను. ఆన్సర్ ఏమివ్వాలో తెలిసి చావక. అందులో అడగడానికి ఏముంది, అత్త నువ్వు లేకపోతే వీళ్ళిద్దరికి అసలు భయమే లేదు కదా, ఏముంది ఆర్డర్ చేసుకుని తినేసి ఉంటారు అంతే కదా వసు అంటూ మధ్యలో కల్పించుకుని కవర్ చేశాడో లేదా ఇంకా ఇరికించేశాడో తెలియనంతగా మా సునీతకి చెప్పేసి మళ్ళీ నా రూమ్లోకి వెళ్ళిపోయాడు విరాట్. పోనీలే, అసలు విషయం చెప్తే తిట్టేది, పక్కన పెడితే బాధపడుతుంది, ఇలా అయినా నన్ను తిట్టి ఆవిడ శాంతిస్తుంది అనుకుంటూ. అవును సునీత, రోజు నీ చేతి ఫుడ్ తిని బోర్ కొడుతుంటే నిన్న కొత్తగా తినాలనిపించి ఏదో ట్రై చేశా, నేను రఘు అని చెప్పాను. మా సునీత పాపం పిచ్చిది, ఓవర్ యాక్షన్ నమ్మేసి నేను ఇంట్లో లేకపోతే మీ తండ్రి కూతుర్లకి కొమ్ములు మొలుస్తాయి అని తిట్టుకుంటూ పాచిపోయిన ఫుడ్ని పారేసి మళ్ళీ అల్లుడికి ఆజ్ఞల మేరకు వండటం మొదలుపెట్టింది మా అమ్మగారు. మనకు కిచెన్లోకి నో ఎంట్రీ అని ఇంకొకరు బోర్డు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు నేనే పెట్టుకున్నా కాబట్టి. అక్కడికి వెళ్లకుండా హాల్లోకి వచ్చి నిలబడిపోయాను. మా రఘు తన రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు, విరాట్ ఏమో నా రూమ్ లాగేసుకున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? టీవీ పెడుతుంటే మళ్ళీ మా అమ్మ తిడుతుందేమో, నాన్నకి రెస్ట్ లేకుండా టీవీ పెడతావా అని. ఇంకా ఏం చేయాలి, చచ్చినట్టు నా రూమ్లోకే వెళ్ళాను. సరే మన హీరో డీప్ స్లీప్లో ఉన్నాడా అంటే లేదు, కాళ్ళు బార్లా చాపి రూమ్ మొత్తం స్కాన్ చేస్తున్నాడు. నాది అసలే అగ్గిపెట్టంతా బొడ్డి రూమ్ కాబట్టి నేను ఎక్కడుండాలో నాకు తెలియలేదు. అందుకని సరే అని ఆ విండో సైడ్ ఉన్న టేబుల్ దగ్గర కూర్చుందామని అక్కడికి వెళ్తుంటే ఆపేశాడు నన్ను. చేయి పట్టి ఒక లాగితే అతని పక్కకి పడిపోయాను. అన్నమాట పడిపోవడం అంటే కూర్చోవడం కాదు, అతని మీదుగా పడిపోయాను. అప్పుడు నా బుద్ధి సంతకెళ్ళింది, కనీసం చెయ్యి అడ్డు పెట్టి అతని మీదకు పడకుండా ఉండాల్సింది అని. కానీ ఏం లాభం, అంతా అయిపోయాక మొత్తం బాడీ టు బాడీ టచ్ అవుతున్న వేళ ఏంటి మేడంకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అన్నాడు విరాట్. ఆ మాటకి సమాధానం చెప్పాలనిపించక మొహం పక్కకి తిప్పుకున్నాను. నా వేపు చుట్టూ చేతులు వేసి ఇంకా తన ఎదం మీదకి అంచుకున్నాడు. అంతే, ఊపిరాడినట్టు అయింది. ఏం చేయాలో తెలియడం లేదు. నా చేతులు మాత్రం పక్కకు ఉన్నాయి కానీ తెలియకుండా వాటిని ఖాళీగా పెట్టడం ఇష్టం లేక విరాట్ మెడ చుట్టూ 2 చేతులు వేసేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.